హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే బాగున్నాము. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. పొద్దున్నే చపాతీ చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారండి? మా టిఫిన్ అయితే చపాతీ ఆలుగడ్డ కర్రీ అనమాట. నేనైతే చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ చాలా సింపుల్గా అయితే చేసేస్తాను. అంటే ఫటాఫట్ అయిపోయే రెసిపీ అనమాట. మీకు కనుక ఈ రెసిపీ కావాలా అయితే వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. మా పాప చూడండి, తనకు చపాతీ అంటే ఇష్టం అనమాట. పొద్దున్న చెప్పాను అని స్కూల్కి లేగమ్మా చపాతీ అయితే చేస్తున్నాను అంటే వెంటనే లేచేసిందనమాట. మామూలు టైంలో అయితే అస్సలు లెగదు. ఇంకా టైం ఉంది పడుకుంటాను అంటుంది. ఇంకా నాతో పాటు కలిపేస్తానని చెప్పేసి వచ్చేసింది అనమాట. తనకి చపాతీ అంటే ఎంత ఇష్టమో కలపడం కూడా అంతే ఇష్టం అండి. ఆడపిల్లలు అంటే అంతేలేండి, ఫస్ట్ నుంచి పని చేస్తాము అంటారు. వాళ్ళు చేసే టైం వచ్చేటప్పటికి హ్యాండ్ ఇచ్చేస్తాను అనమాట. నేనైతే ఆ విధంగానే చేశాను, అందుకనే చెప్తున్నాను. ఇంకా మా చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూడా చేయబెట్టేస్తుంది చూడండి. ఆయిల్ అయితే రాసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. మనం చపాతీలు చేస్తున్నామంటే అరగంట కన్నా పోనీ ఇంకా ఎక్కువ టైంలో అన్న చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం చేసుకునే టైంకి చాలా మెత్తగా స్పాంజీగా వస్తాయి అన్నమాట టమాటాలు. ఇంకా ఆలుగడ్డ రెసిపీలోకి వచ్చేస్తే నేనైతే 5 ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, 2 అయితే టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఉల్లిపాయలని సన్నగా అయితే కట్ చేసేసుకొని అవైతే ఫ్రై చేసేసుకున్న తర్వాత మన ఆలుగడ్డలు ఉంటాయి కదా బంగాళదుంపలు, అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఫటాఫట్ అన్నాను కదా, ఆ విధంగానే చపాతీలు కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఫటాఫట్ అనమాట. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుంది, పక్కన చపాతీ కూడా రెడీ అయిపోతుంది. పొద్దున టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు వాళ్ళు ఏం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి. మా చపాతీ అయితే రెడీ అయిపోయాయి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టమాటాలు కూడా ఫ్రై అయిపోయాక దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయాక కొంచెం వాటర్ అయితే వేసుకొని నేనైతే విజిల్కి అయితే పెట్టేసుకుంటాను. ఒక 2 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. ఇంకా మా పాప అందరూ తినేసారనమాట. మా హస్బెండ్ కూడా తినేసారు. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది చూడండి. తనకి ఫస్ట్లో స్కూల్ అంటే ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు నర్సరీకి వెళ్ళాక తనకి అలవాటు అయ్యిందనమాట. అందుకనే మేమైతే ముందే ప్లే గ్రూప్లో అనేది జాయిన్ చేసామన్నమాట. మళ్ళీ నర్సరీకి వచ్చేటప్పటికి వెళ్ళను అని ఏదన్నా పేచీ పెడుతుందేమో అని చెప్పి మేమైతే ఈ విధంగా చేసాము. తనకి డిసెంబర్ వచ్చేటప్పటికి 4 ఇయర్స్ వచ్చాయి. హాఫ్ ఇయర్ అయిపోతుంది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండి. 6 ఇయర్స్ అయ్యేటప్పటికి ఫస్ట్ క్లాస్ ఉండాలని ఇంకా ఆ విధంగా అయితే నా చిన్నప్పుడు అయితే నన్ను మా తమ్ముడిని అయితే మా అమ్మ వాళ్ళు 3వ సంవత్సరంలోనే జాయిన్ చేసేసారంట. మేము మా పాపను అలా జాయిన్ చేద్దాము అని అడిగితే స్కూల్లో అయితే కొత్తగా రూల్ వచ్చిందండి, 6 ఇయర్స్కి కానీ ఫస్ట్ క్లాస్ ఉండకూడదంట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే జాయిన్ చేసుకోమన్నారు. తనకేమో 4th ఇయర్ వచ్చేటప్పటికి హాఫ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. హాఫ్ ఇయర్ అనమాట, అంటే డిసెంబర్లో వస్తుంది. ఇంకా 4 మంత్స్ 5 మంత్స్ డిఫరెన్స్ ఉంది. అందుకని చెప్పి మేమైతే నర్సరీలోని ఒక 5 మంత్స్ వెళ్ళిందనమాట స్కూల్కి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిన తర్వాత పూజ అయితే వాళ్ళు పొద్దున కంప్లీట్ చేసుకోలేదండి. ఎందుకంటే చపాతీ అంటే ఎంత పని ఉంటుందంటే చాలా పని కదండి. ఇంకా వాళ్ళు వెళ్ళాక అయితే పూజ చేసేసుకొని నేనైతే టిఫిన్ అయితే తినేస్తున్నాను. డైలీ పొద్దునే పూజ చేసేసుకుంటాను. చపాతీ అంటే అస్సలు అవ్వదండి, ఎందుకంటే పక్కన కూర చపాతీ అన్నీ సైమల్టేనియస్గా చేసుకోవాలి కదా. నేనైతే చాలా హడావుడిగా చేసినా సరే నాకైతే టైం సరిపోదు చపాతీ చేసినప్పుడు. ఇంకా చపాతీ నేనైతే తినేస్తున్నాను అనమాట. నేనైతే ఎక్కువ కర్రీ వేసుకుంటానండి. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. టమాటా వేసుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. బంగాళదుంపలో ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇలాగ చపాతీలో కర్రీ పెట్టుకొని ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటే అబ్బబ్బబ్బ సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసేయండి. ఇంకా వంట విషయానికి వచ్చేస్తే ఇవాళ ఆ కర్రీ అయితే కొంచెం ఉంది కదా బంగాళదుంప కర్రీ, ఇంకా మళ్ళీ వేరే కర్రీ చేస్తే ఇంకా మిగిలిపోతుందని చెప్పేసి నేనైతే బీరకాయ పచ్చడి అయితే చేసేస్తున్నాను. ఈ రెసిపీ అనేది నేను ఫస్ట్లో వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకుంటే ఇప్పుడైతే వెళ్ళి చూసేయండి. చాలా సింపుల్గా అయితే నేను చేసేస్తాను. ఏమీ లేదండి, ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయాక చింతపండు అనేది వేసుకోవాలి.
వేసుకొని ఫ్రై చేసేసుకొని అదంతా పక్కనెట్టేసుకోవాలి. అంతేనండి. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మజ్జిగ చారు అనమాట, మజ్జిగ పులుసు. మీరేమంటారో కామెంట్ చేసేయండి. మేమైతే మజ్జిగ చారు అంటాము. ముందుగా మజ్జిగని బాగా చిలక్కొట్టుకోవాలన్నమాట. దాంతోటి బాగా లమ్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకొని దాంట్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని పసుపు వేసుకొని ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి తాలింపు అనమాట. తాలింపులో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకోండి. దీంట్లో ఆయిల్ ఎక్కువ లేకపోయినా సరే బాగుంటుందన్నమాట. ఆయిల్ ఫ్రై అయ్యాక మన పోపు దినుసులు ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట, మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మజ్జిగ చారులోని మెంతులు అయితే వేసుకోండి, అసలు మిస్ చేయకండి. ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, అప్పుడే ఆ ఘాట్ అనేది చారులోకి దిగుతుంది. ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. మరీ ఫ్రై చేసేసుకోండి, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మాత్రం ఫ్రై చేసుకోకండి, అస్సలు టేస్ట్ ఉండదు. వేపామా లేదా అలా ఉండాలన్నమాట. చాలా లైట్గా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అనమాట. ఈ టైంలో అయితే కరివేపాకు పసుపు అనేది వేసుకోవాలన్నమాట. మజ్జిగ చారులోని తాలింపులో పసుపు వేసుకుంటేనే ఆ మజ్జిగ చారు కలర్ అనేది పసుపు కలర్లోకి వస్తుంది, వైట్ కలర్లో ఉండకుండా. ఈ చిట్కా అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆయిల్లోనే మనము ఇలాగా పసుపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి కలర్ ఎంత బాగుంటుందో. కొంతమంది చేస్తారు కానీ కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు ఏంటా అని ఆలోచిస్తారు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చూసారా కలర్ ఎంత బాగుందో. అంతేకాదండి, మనం పోపు వేసుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం ఇట్లా చేసుకుంటే కనుక కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారా, మజ్జిగ చారు అంటే ఈ కలర్లో ఉండాలన్నమాట. ఈ కలర్లో ఉంటే తినని వారు కూడా మజ్జిగ చారు అంటే ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఆ కలర్ని చూసి. ఎవరైనా సరే కలర్ని చూసే కదండి టేస్ట్ చేద్దామా అని చూసుకుంటారు. ఇంక ఇది వచ్చేసి మా బీరకాయ పచ్చడి అనమాట, రెడీ కూడా అయిపోయింది. ఇంకా టైం చూస్తే 12:30 అయిపోయింది. వాళ్ళ మేడం అయితే మెసేజ్ పెట్టారనమాట వాట్సాప్లో, మీ పాపని తీసుకెళ్ళండి అని చెప్పి. ఇంకైతే స్కూల్కి అయితే వచ్చేసాను. తీరా చూస్తే మేడం ఏమో సారీ మేడం తప్పుగా మెసేజ్ పెట్టాము, ఇంకా టైం ఉంది అన్నారనమాట. ఇంకా నేను వెళ్ళేటప్పటికి గేట్ కూడా తీయలేదు. ఇంకా వాళ్ళకి వచ్చేసి అది ప్లే టైం అంట. ఇంకా బయట అయితే జారుడు వాళ్ళు అయితే పెట్టేసి ఫుల్గా జారుతున్నారు. ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసాను. మా పాపకైతే భోజనం అయితే పెట్టేద్దామని ముందుగా రైస్ అయితే వేసేసాను. పొద్దున కొంచెం మిగిలిన కూర అయితే వేసేసి పచ్చడి అయితే పెట్టేస్తున్నాను. తనకైతే చాలా ఇష్టం అనమాట పచ్చళ్ళు అంటే, ఇలాంటి పచ్చళ్ళు అంటే ఇష్టము. తింటుంది. నేను ఏదన్నా సరే చిన్నప్పటి నుంచి మేము ఏది తింటామో అదే అలవాటు చేశానండి, ప్రత్యేకంగా తనకి చేయడం అలా అలవాటు చేయలేదు. నేనైతే దానికైతే ప్లస్ పాయింట్ అనమాట, ఎందుకంటే మళ్ళీ ప్రత్యేకంగా చేయాలనే అలవాటు లేకుండా ఇలా అందరం చేసుకున్న దాంట్లోనే కొంచెం అయితే తినేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. ఇంకా తనైతే ఆడుకుంటుంది అనమాట. ఇంకా మేమైతే ఆమ్లెట్ వేసేసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. మీరు వాళ్ళు ఏం డిన్నర్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం.